అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా వంట రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రెష్గా ఉందని 4 కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కట్టేమో ఆవుకు పెట్టానండి, ఆవు వచ్చింది. మన ఆవు పాతింటికాడ ఉన్నప్పుడు వచ్చేది కదా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్. అది గుర్తుపట్టిందండి. అయితే పొద్దుటి నుంచి వస్తానే ఉన్నాయి ఆవులు, చిన్న ఆవు పెద్ద ఆవు అట్లా వస్తుంటే ఒక దానికి బిస్కెట్లు పెట్టాము, ఒక ఆవుకు టమాటాలు పెట్టాము, అట్లా ఏ ఒకటి పెడతా ఉన్నాము. ఫైనల్ గా అక్కడ పాతింటికాడ ఉన్నప్పుడు వచ్చేది కదండి, ఆవు కూడా వచ్చింది. ఇంకా తోటకూర కట్టలు 4 తీసుకున్నాను కదా ఫ్రై చేద్దామని. ఒక కట్ట అయితే పెట్టేశానండి, ఇంక 3 కట్టలు అయితే తోటకూర పప్పు చేస్తాను. తోటకూర ఉడకబెట్టి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఉడకబెట్టి అదొకటి కూరలాగా అదొక రెసిపీ చేస్తాను. ఇప్పుడు ఫ్రై చేయబోతున్నానండి. ఫ్రై అయితే ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం అయ్యిద్ది. అంటే ఆకంతా దగ్గరకు వచ్చేసరికి కొంచెం అయ్యిద్దండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. అయితే మీకు కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. అయితే ఇంకా ఈరోజు టైలరింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎన్ని రోజులని పెట్టకుండా ఉండనండి. ఇంకా ఇల్లు మారిన కాడి నుంచి అయితే స్టిచ్చింగ్ జోలికి వెళ్ళలేదండి అస్సలు. వస్తుంది కుడితే ఈ పాటికి ఎన్ని బ్లౌజెస్ అయిపోయాయో. ఇంకా మీరు చూస్తానే ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇల్లు మారిన కాంచి ఆ సామాన్ దద్రి అంతా అలసిపోయినట్లయి, నాకు జ్వరం, బాబుకి పాపకి అందరికి 1 by 1 బాగుంటలేదండి. ఇంకా ఫైనల్ గా అయితే ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే అందరూ బాగానే ఉండారండి, అందరూ చూపించుకున్నాము, తక్కువ అయింది. ఇంకా అదిగోండి పుష్ప అంట, ఏదాడి చెప్పి ఫ్రెండ్స్ కి చూపెట్టు. అదిగోండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నువ్వు పుష్ప అయితే చెప్పాలా, పుష్ప కాదంటే చెప్పకు. చెప్పు మరి. చూడండి ఆ స్పెట్స్ శారీస్కి వెళ్ళాను కదా అప్పుడు కొనిపించాను ఫ్రెండ్స్. మీరు చూస్తుంటే షార్ట్ లో కూడా స్పెట్స్ పెట్టుకొని వస్తా ఉన్నాడండి, మీరు గమనించండి. ఆ స్పెట్స్ మాత్రం తీస్తలేడు, అందరికి ఆ స్పెట్స్ పెట్టుకొని చూపిస్తా ఉంటాడండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ ఫ్రై చేసుకునేటప్పుడు తోటకూర అనేది ఇట్లా ఆకులుగా ఉంటే మనం ఫ్రై చేసినాక కూడా అవంతా తొక్కులుగా ఉంటుందండి. అట్లా కాకుండా సన్నగా, మళ్ళీ కావాలంటే మనం కొంచెం కాడలు ఉంటాయి కదా తోటకూర కాడలు, ఆ సన్నటి కూడా వేసుకోవచ్చు అండి. వీళ్ళు తినరు ఫ్రెండ్స్, ఇంకా అందుకని ఉట్టి ఆకుల వరకే నేను తెంపుకున్నాను అనమాట కాడలన్నీ. అదే ఈ ఆకుకూరల్లో కూడా ఈ సూపర్ వేసి పెంచుకున్నారు కదండి, అందుకని ఉడకవు ఫ్రెండ్స్ ఆ కాడలు తొందరగా. ఆడ ఎక్కడంటే ఒంగోలు పక్కకి ఉప్పుగుండూరు అండి, అంటే మా పెద్దమ్మ వాళ్ళూరు ఉప్పుగుండూరు, పల్లెటూరే. అక్కడ తోటకూర, గోంగూర, ఈ చుక్కకూర, పాలకూర ఇవన్నీ అమ్ముతారు. 5 రూపీస్కి ఇంతలా ఒక కట్ట. అది ఒక 10 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. తొందరగా ఉడికిద్ది ఫ్రెండ్స్, కాడలు కూడా తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుందండి. నాకు అక్కడికి వెళ్తే మా పెద్దమ్మని ఏం అడగనండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి, మనం ఇప్పుడు చుట్టాలు వెళ్తే నాన్ వెజ్ తెచ్చి పెడతారు కదా, నేనైతే మా పెద్దమ్మని ఏదో ఒకటి ఆకుకూర వండి పెట్టమని అడుగుతానండి. పెద్దమ్మని ఏదో ఒకటి ఆకుకూర, చుక్కకూర అన్న తోటకూర అన్న ఏదో ఒకటి ఆమె చేతితో ఏ ఆకుకూర వండి పెట్టినా కూడా నాకు ఇష్టమే ఫ్రెండ్స్, అవే అడుగుతాను. ఇది ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి.
ఈ ఆయిల్ ప్యాకెట్ ఇందులో ఎందుకు పెట్టానంటే ఆయిల్ కానీ కొంచెం జిడ్డు పట్టేసింది, ఇంకా అది తోమాలనేసి ఇందులో అయితే వేసి పెట్టానండి. వేడి నీళ్ళు కాగబెట్టి కొంచెం సరిపేసేసి నూనె క్యాను తోముకుంటే ఇంకా ప్యాకెట్ ఆయిల్ అందులో పోసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ రెసిపీకి వచ్చేసి ఇదిగోండి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా ఇష్టం అండి, తోటకూర ఫ్రై కాబట్టి ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్న పైపు మొక్క బయట అమ్ముకో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఇంకా పచ్చెనగపప్పు, మినపగుండ్లు అవి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడైతే చిన్నిల్లిపాయ, ఫ్రెండ్స్ ఏదన్నా ఇంకో వేరే పని అంటే హౌస్ వైఫ్స్ కి ఓపిక ఎక్కువ అండి. హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటది, ఏం పని చేస్తుంది అని అంటారు, కానీ వాళ్ళ కష్టం వేరే అండి. వాళ్ళైతే ఏం ఖాళీగా ఉండరు, ఏదో పని అయితే చేసుకుంటూనే ఉంటారండి. కానీ అలా కాకుండా ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని ఇట్లా టైలరింగ్, ఏదన్నా జాబ్స్ అలాగా ఏమైనా చేసుకునే వాళ్ళు అనుకోండి, ఎక్కువ హార్డ్గా ఉండే వంటలు అయితే పెట్టుకోవద్దండి. ఏదైనా సరే సింపుల్ రెసిపీస్ అయితేనే మంచిది, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా. కొత్తిమీర వేసానండి, కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశానండి. ఇది చిన్నగా వచ్చిందండి మంట, మరి దాని ప్రాబ్లం ఏందో ఒకసారి చూపియాలా. ఇంకా మనకు మెయిన్ అయితే ఇది తోటకూర రెసిపీ ఒకటే కదా, రైస్ ఏముంది వైట్ రైసే కదండి, కడిగి పెట్టేశాను. ఇదిగోండి తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇప్పుడు కాదావు ఇగో ఆడ బట్టలు పిండటం అయిపోతే బ్రష్ చేసుకో. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ వేసానండి. ఉల్లిగడ్డ వేసినాక కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము. డోర్ దీపో నాన్న, గాలి బయటకు వెళ్ళదు. కొంచెం ఉప్పు అయితే వేసానండి, ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అయ్యిద్ది. ఉల్లిగడ్డ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి మధ్య మధ్యలో అయితే కొంచెం మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇది ఫ్రై చేసుకుంటూ ఇల్లు అయితే ఉడుచుకొచ్చుకుంటానండి. అంతలోకి అంటే మధ్య మధ్యలో ఇది చూసుకుంటూ హై ఫ్లేమ్ మేము పెట్టుకోను, కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇది ఫ్రై చేసుకుంటూ ఇల్లు అయితే ఊడ్చుకుంటానండి. మధ్య మధ్యలో సాయి కూడా హెల్ప్ చేస్తాడండి. అడిగండి చూడండి. ఎవరికి? నాకేనా? అయిపోయిందానే వంట? టమాటా కూడా వేసుకోవాలి. సాయి టమాటా వేసేటప్పుడు కెమెరా అట్టేసుకొని వెళ్ళాడండి సాయి.
ఇదిగోండి టమాటా కూడా వేసుకోవాలి. ఈ టమాటా వేసుకున్నాక కొంచెం పసుపు, ఇస్తానా టీవీలో ఎట్లా వచ్చింది ఇష్టం వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి టమాటా వేసుకున్నాక ఈ టమాటా కూడా కొంచెం సేపు నూనెలో వేసుకోవాలండి. టమాటా వేసుకుంటే ఏంటంటే ఫ్రై అయినా కూడా కమ్మగా ఉండిద్ది, అంటే కొంచెం పుల్లగా అన్నంలో కలుస్తుంది, టేస్ట్ బాగుండిద్ది. టమాటా స్కిప్ కూడా చేయొచ్చండి, అంటే టమాటా వద్దనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తోటకూర వేసి కూడా ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు. టమాటా కూడా ఇదిగోండి ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి. ఇదేంటంటే వాటర్ వేసి చెయ్యం కదా ఫ్రెండ్స్ రెసిపీ, ఓన్లీ తోటకూర ఫ్రై అంటే తోటకూర ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాం కదా. ఇదో టమాటా కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోయిందండి. శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నానండి సన్నగా. ఇంకా ఇంతకంటే సన్నగా కూడా తరగచ్చు, కానీ నేనైతే ఇలా తరిగేసాను నీట్గా. 1-2 సార్లు కడిగేసుకున్నానండి. ఫ్రెండ్స్ నేను ఏ రెసిపీ చూపించినా నేను ఎలాగైతే ఇంట్లో చేసుకుంటానో అదే రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. అంటే కొంచెం సింపుల్గా అయిపోతున్నాయి అనుకోండి. మనకేంది తొందరగా అయిపోయి కొంచెం తినడానికి బాగుండాలి, అంతే కదా. ఇంకా నాకు వచ్చినట్లే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే మూత పెట్టద్దండి, మూత పెడితే అంత మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిపోద్ది. అంటే దాంట్లో ఉన్న తోటకూరలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతా ఉండిద్ది. ఇంకా అదేంటంటే మెత్తగా మనం తోటకూర వండితే ఎలా ఉంటుంది అలా అయిపోద్దండి. మనం ఇప్పుడు ఫ్రై కదా, తోటకూర రెసిపీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా బయటికి మూత పెట్టకుండా ఇలా ఉంచేసుకొని సిమ్లో పెట్టేసుకోవడమే. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇంకా వీడియోస్ అనేది రెగ్యులర్గా చేసుకుంటున్నాను కాబట్టి ఎంతోమంది ఆన్లైన్లో చీరలు అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే నన్ను కూడా ఆదరిస్తారు అనే ఒక్క ఆశతోటి నేను కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇక అది ఏమాత్రము క్లిక్ అయ్యిద్దో కాదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే చీరలు తీసుకొచ్చుకున్నాను కానీ ఇంకా అవన్నీ ముందు పెట్టుకొని ఒకటే దిగులండి. అంటే తీసుకురావడానికి తీసుకొచ్చాను, మరి సేల్ అవుతాయా కావా, మరేంటి పరిస్థితి, ఒకవేళ సేల్ కాకపోతే మళ్ళీ నేను ఏం చేయాలా. ఇంటి దగ్గర వాళ్ళు అంటే ఖచ్చితంగా అప్పులే అడుగుతారండి, వెంటనే నెట్ క్యాష్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. అంటే 100 ఇచ్చినా 200 తర్వాత ఇస్తామని చెప్తారు. అలా కాకుండా దేవుడి దయ వల్ల నాకు కొద్దిగా ఆన్లైన్లోనే ఆ బిజినెస్ జరుగుతూ ఉంటే ఎంతోమంది ఫ్రెండ్స్ ఎంతోమంది ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్న చిన్న యూట్యూబర్నండి. ఇక నన్నైతే అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టి, హైలో పెట్టద్దండి, హైలో పెడితే ఆకు ఉడకకుండా దగ్గరకు అయిపోయిద్ది. అలాగా సిమ్లో అనుకోండి మెల్లమెల్లగా మగ్గుతూ ఉంటుందండి. ఈ గ్యాప్లో కొన్ని గిన్నెలు ఉన్నాయండి, కడిగేస్తాను. ఇంకా గిన్నెలు కడగటం అయితే అయిపోయిందండి. షింక్ అయితే ఒకసారి వంట అయినాక మొత్తం ఇది చేసి ఒకసారి షింక్ కూడా కడిగేస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి వేపుకుంటే ఇలా వాటర్, తోటకూరలో ఉన్న వాటర్ తోటి ఇంకా తోటకూర అనేది ఉడికిపోతా ఉండిద్ది అనమాట. ఫైనల్లీ ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా అప్పుడైతే మనము తోటకూర నీట్గా వేపేసుకోవచ్చండి. ఇంకా ఇలా ఒకవైపు వంట చేసుకుంటూ షింక్ ఉందనుకోండి, అప్పటికప్పుడు పంట గిన్నెలు కూడా కడిగేసుకుంటా ఉన్నాం అనుకోండి. ఈ పని ఆ పని 2 పనులు ఒకసారి అవుతాయి. అదిగోండి చిన్నప్పుడు సాయి పడినంట. ఓకేలే, రైస్ కూడా ఈ చిన్న మంట వస్తుందని చెప్పాను కదండి. ఇంకా దీని మీద మెల్లమెల్లగా రైస్ కూడా ఉడికిపోయింది. మన కర్రీ ప్రిపేర్ చేసుకునేకి
ఇక అన్నం కూడా దగ్గర పడిందండి. అన్నం ఏమి గంజి వంచను ఫ్రెండ్స్, గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసేసి అచ్చేసురు అంటారు కదా, ఇంకా అట్లా వండేసుకుంటానండి. అసలు ఉట్టి అన్నం కాకుండా ఉట్టి కూర పెట్టినా కూడా తినేస్తానండి, అంత బాగుంటుందండి. ఇంకా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీలో కంటే మన ఇష్టం, తినబుద్ధి అయితే తినొచ్చు, లేకపోతే చపాతీలోకి అయితే బాగానే ఉంటుంది. ఎక్కువైతే రైస్లోకి అయితే సూపర్ ఉండిద్దండి. ఫైనల్గా తోటకూర ఫ్రై అయితే అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.